దీంట్లో నేను చదివిన ఫార్ములాలు యూజ్ అయ్యేది 20-30% మాత్రమే. ఓకే 1 minute సార్. నీకేం కావాలా, ఆ టైంకి ఏ ఫార్ములా యూజ్ చేయాలా, అసలు ఆ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలా, ఇక ట్రై చేశారు, ఓకే వచ్చుంటుందేమో, లెంత్ అయ్యి ఉండొచ్చు, లేదు అనుకుంటే నాకు తెలిసి ఆ స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పెరాబోలా, ఎలిప్స్, ఏ జామెట్రీ పార్ట్ అయినా మీరు వెంటనే ఏదో డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఓకే 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 కొంచెం ఈజీ అవ్వచ్చు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డ్రా చేసినాక డ్రా చేయని దానికి. గురూజీ అంతా మీరు చెప్పినట్టు జరిగిపోతుంది. ఇంకోటి స్ట్రైట్ లైన్స్ అంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇంత ట్రయామెట్రీ వచ్చింది, దాని ముందు కోఆర్డినేట్ ఈక్వేషన్ వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు రాదు, 2-3 ఫార్ములాస్ మిక్సింగే వచ్చింది, మీరు యూజ్ చేయండి దానికి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇంకోటి మీకు డౌట్ ఉన్నప్పుడు ఒకసారి క్వశ్చన్లో మనం ఏమైనా యూజ్ చేయింది ఉందా, దానివల్ల ఏమైనా యూజ్ చేయొచ్చా, దాన్ని యూజ్ చేస్తే ఏమైనా వచ్చిద్దా, అది కొంచెం ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడు వాడికి టైం. ఇంకోటి ఏమర్థమైంది, ఫార్ములాస్ ఈజీనే కానీ ఫార్ములాస్ యూజ్ చేసేవే మీరు సింప్లిఫై చేసుకోలేకపోతే ఇందాక క్వశ్చన్ వచ్చింది, సింపుల్ తీసుకెళ్ళిపోతే k/k-2 సంథింగ్ ఏదో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో.